అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నాకు ఒక కామెంట్ అయితే రీసెంట్‌గా ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారనమాట. ఏంటంటే రేట్ల గురించి మెన్షన్ చేస్తూ వీడియో చేయండి అని చెప్పేసి. రేట్లనేవి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన దానికి కాస్ట్ అనేది ఎలా తీసుకుంటాం అనేది ఈ ఏరియాని బట్టి ఉంటుందండి. మీ ఏరియాలో డిమాండ్‌ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా కూడా ఏరియాలో డిమాండ్‌ని బట్టే ఈ కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా నా విషయానికొస్తే నేనెలా తీసుకుంటాననేది చాలా సార్లు చెప్పాననమాట వీడియోలలో. మళ్ళీ కూడా కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను చూడండి. మనకు సిటీలలో అయితే ఎక్కువ ఉంటుందనమాట. మామూలు లైనింగ్ బ్లౌజే 300, 350 అలా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజే 200 అలా ఉంటుందనమాట. కానీ ఊర్లల్లో ఇవ్వరండి అంత రేట్ అయితే. ఇంకా కూడా ఊర్లల్లో 120కి, 50కి ప్లెయిన్ బ్లౌజ్, 120కి లైనింగ్ బ్లౌజ్ కుట్టే టైలర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కింద మీరు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నేర్చుకున్నప్పుడు చెప్తాను ఫస్టు. నేను మిషన్ నేర్చుకున్నప్పుడు 20 రూపీస్ లైనింగ్ బ్లౌజు, 10 రూపీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. మా ఏరియాలో అప్పుడు నాకు నేర్పించిన ఆంటీ దగ్గర అంతే అనమాట. ఏదైనా కూడా లెహంగా అలాంటివి కుట్టినప్పుడు లెహంగా కానీ లేదంటే పట్టుపావడ ఇలాంటివి కుట్టినప్పుడు మాత్రం 150, 200 అంతకెక్కువగా తీసుకునే వాళ్ళు కాదు. అప్పట్లో నేర్చుకున్నాను కదా నేను చూసేదాన్ననమాట. అప్పుడు అవే ఎక్కువగా అనిపించేదిలేండి. తర్వాత 10 రూపీసు, 40 రూపీస్ అలా పెరిగిపోయిందనమాట. 30, 40 అలా పెరుగుతూ వచ్చింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్‌గా నేను తీసుకున్న రేట్ అయితే చెప్తాను చూడండి. ఇంతకుముందు లైనింగ్ బ్లౌజు ఒక 2 ఇయర్స్ బ్యాక్ 180 తీసుకునేవాళ్ళం. ఇంకా మా లోకల్‌లో ఉండే టైలర్స్ అందరూ రేట్ పెంచేసారు. అందరూ పెంచిన తర్వాత నాకు లేట్‌గా అలవాటయితారనమాట. నాకు దగ్గరికి ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి అంత తొందరగా ఇవ్వరు. ఎప్పుడు నీ దగ్గరికే వస్తున్నాం. ఇప్పుడు మార్కెట్‌లో ఇప్పుడు పోయిన నెల పెంచారనుకోండి, నాకు ఆ అమౌంట్ రాదనమాట. కొంచెం టైం పడుతుంది వాళ్ళకి అలవాటు చేయడానికి. ఎందుకంటే కంటిన్యూగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళున్నారు కాబట్టి అంత తొందరగా యాక్సెప్ట్ చేయరనమాట. ఇంక వాళ్ళేంటంటే నేను కంటిన్యూగా నీ దగ్గరికే వస్తున్నాను, ఇంకెక్కడికి వెళ్ళను కదా! ఈ ఈ టైంకి ఈ ఈ టైం ఇలాగే కుట్టండి, నెక్స్ట్ టైం ఇస్తానని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి కొంచెం లేట్‌గా అయినా పెంచేస్తానింకా. ఇప్పుడు మా దగ్గరొచ్చేసి 180 నడుస్తుండేది ఫస్టు. తర్వాతొచ్చేసి 200 చేశామనమాట. బ్లౌజ్‌కొచ్చేసి 200. లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 200. పైపింగ్ అలాంటివి ఏమీ ఉండవనమాట. ఓన్లీ లైనింగ్ బ్లౌజ్‌కి 200. పైపింగ్ వేసి డోరీస్ పెట్టేసి ఇచ్చాననుకోండి 250 ఖచ్చితంగా తీసుకుంటాననమాట. ఎందుకంటే పైపింగ్ క్లాత్ కొనుక్కొస్తాం కదా! పైపింగ్ క్లాత్ వచ్చేసి ఒక్కొక్కసారి ఏమిటంటే రూ. 100 మీటర్ పడుతుందండి పైపింగ్ క్లాతు. ఇంకా నేను ఎక్కువగా తెచ్చుకుంటాననమాట. వెళ్ళినప్పుడు ఒక కలర్స్ చాలా షేడెడ్స్ వచ్చాయన్నమాట దీంట్లో కూడా. ఆ షేడెడ్స్ అన్నీ ఒకేసారి కట్ చేసి తీసుకొస్తాను కాబట్టి నాకు 80 రూపీస్ మీటర్ ఇస్తారు. లైనింగ్ క్లాత్ వచ్చేసి 80 రూపీస్ మీటర్ చొప్పున నేను ఒక 10 మీటర్లు, 15 మీటర్లు అలా తెచ్చిపెట్టుకుంటాననమాట. ఇంకా మనం పైపింగ్ క్లాత్ వేస్తాము, పైపింగ్ థ్రెడ్ వేస్తాము. డోరీ పెడితే కూడా ఇప్పుడు డోరీలు పెట్టండి అని చెప్తారు. కొనుక్కున్నవి వేస్తే కొంతమందికి నచ్చవు రెడీమేడ్‌వి. శారీలోంచే వేయాలంటారు. ఇవన్నీ ఉంటాయి కదా! కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. కొనుక్కున్నవి వేసినా కూడా ఇప్పుడొచ్చేసి అది మనకు 10 రూపీస్ మీటర్ అలా బయట తీసుకుంటే. లేదు ఒకేసారి తెచ్చుకుంటే మాత్రం కొంచెం తక్కువ పడుతుంది. కానీ ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదండి. మొత్తం అందరూ కూడా క్లాత్‌తోనే వేయమంటున్నారు. ఆ క్లాత్‌తో వేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని శారీస్ చూడండి అసలు తీయడానికి రాదనమాట. డోరీ అనేది ఉల్టా తిప్పేస్తుంటేనే క్లాత్ అనేది పెగులుకుపోతూ ఉంటుంది. అలాంటి వాటికి మనం ఏమేయాలి, మళ్ళీ మన తన సాటిన్ క్లాతో లేదంటే ఏదైనా మంచి థిక్‌గా ఉన్న లైనింగ్ క్లాత్ పాలిస్టర్‌లో ఉంటది కదా! అలాంటిది తీసుకొని వేయాల్సి ఉంటుందనమాట. అలాంటివన్నీ వేసినప్పుడు కాబట్టి అందుకని నేను పైపింగ్ వేసి డోరీస్ పెడితే మాత్రం 250 రూపీస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి. అలాగే నేను లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే 300 తీసుకుంటాననమాట. పైపింగ్ వేసి డోరీస్ పెడితే 50 రూపీస్ మీటర్ లైనింగ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ 100 రూపీస్ అండి. అంతకు తక్కువగా తీసుకోను, అంతకు ఎక్కువగా కూడా ఎవరు ఇవ్వరనమాట. ఇంకా అలాగే ఇంకేమైనా ప్రిన్సెస్ కట్ అడిగారనుకోండి, ప్రిన్సెస్ కట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్‌కు పైపింగ్ ఇచ్చేసి అవన్నీ పెట్టేస్తే 300 ఖచ్చితంగా తీసుకుంటాననమాట. ఇంకొచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే హెవీగా ఉంటే మాత్రం 400, 450 వరకు తీసుకుంటాను. 300 నుంచి 500 వరకు తీసుకుంటాననమాట వర్క్‌ని బట్టి. కంప్యూటర్ వర్క్ అనుకోండి 250 నుంచి 300 వరకు. అంటే కొంతమంది 250 ఇస్తారు, కొంతమంది 300 ఇస్తారనమాట. చాలా తక్కువగానే ఉన్నాయి మా దగ్గర రేట్లు. నేను ఇన్నిన్ని కుట్టినా కూడా ఇక్కడే ఇంకా ఈ స్టేజ్‌లోనే ఉండడానికి కారణం ఇదొక రీజన్ అనమాట. ఇంకొచ్చేసి మనకి
డ్రెస్ పాయింట్ టాప్ కట్ టాప్ ఇవి 2 కుట్టానంటే 500 తీసుకుంటాను. లేదు ఓన్లీ టాప్ మాత్రమే స్టిచ్ చేయించుకుంటే 300 తీసుకుంటాను. అలాగే లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు కొత్త కొత్త కుచ్చుల ఫ్రాక్స్ 3 లేయర్స్ ఫ్రాక్స్ అంటే 3 లేయర్స్ కుచ్చులు పెట్టి కుడతాం కదా, దానికైతే నేను 700 తీసుకుంటానండి. ఖచ్చితంగా టైం ఎక్కువగా పడుతుందనమాట. పైన కుచ్చు పెట్టి కింద కుచ్చుతో మళ్ళీ మనం కుచ్చు పెట్టి కుట్టిస్తాం కదా, దానికి 500 తీసుకుంటాను. అంబ్రెల్లా టాప్ అంటే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కూడా 500 వరకు తీసుకుంటాను. కొంచెం పిల్లలు చిన్నవాళ్ళు అయ్యింటి ఉంటే మాత్రం ఒక 100 అలా తక్కువగా తీసుకుంటాను అనమాట. ఆ 500కే ఇంత రేటా అని చెప్పేసి కుట్టించుకోవడం మానేస్తున్నారనమాట మా ఏరియాలో జనాలు. అంతనా అని చెప్తూ ఉంటారనమాట. కానీ టైం చూడరు. ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ కుడితే దానికి మనం మళ్ళీ పీకో కూడా చేయాల్సి ఉంటుంది కదా ఇవన్నీ. ఇంకొచ్చేసి ఇలా ఇలా అయితే రేట్లు ఉన్నాయండి. ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటాయన్నమాట. ఇంత చెప్పినా కూడా ఒకరొకరు చెప్పినంత ఇచ్చేస్తారు. కొంతమంది ఇవ్వరనమాట. స్టార్టింగ్లో ఇస్తామంటారు, లాస్ట్కి వచ్చేసరికి ఎంతో కొంత తగ్గిస్తేనే వాళ్ళకి తృప్తి ఉంటుంది. ఇంకా చూడండి నా రేట్లు అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్గా. అలాగే స్కాలప్ ఏదన్నా కట్ వర్క్ కానీ ఓన్లీ హ్యాండ్స్ కట్ వర్క్ అడిగాను అనుకోండి, హ్యాండ్స్ కట్ వర్క్ అడిగి నెక్ పైపింగ్ అలా అడుగుతూ ఉంటారు కొంతమంది. అలా అడిగినప్పుడు ఒక 250 అలా తీసుకుంటాను, తక్కువగానే తీసుకుంటాను. మొత్తం హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చి నెక్కి కట్ వర్క్ స్కాలప్ ఇచ్చాను అనుకోండి 450 400 వరకు తీసుకుంటాను. 500 అయితే ఎవరు ఇవ్వరండి. 400 చెప్తేనే 250 తీసుకోండి అని బేరం ఆడుతూ ఉంటారనమాట. కొన్నిసార్లు డిజైన్స్ రావు అని చెప్పాలనిపిస్తుంది. ఇదే ఎక్కడైనా సిటీ ఏరియాలో స్టిచ్చింగ్ చేసుకుంటే మంచిగా అమౌంట్ వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇక్కడ సెటిల్ అయ్యాం కదా, ఇక్కడే కుట్టుకోవాలి తప్పదు. ఇంకా ఎక్కువగా ఊర్లలో ఉండే వాళ్ళు వస్తారనమాట నా దగ్గరికి. అంటే ఇది వచ్చేసి మేము ఉండేది మండల్ హెడ్ క్వార్టర్ అనమాట. చుట్టూ ఉండే గ్రామాల్లో ఉండే జనాలందరూ వస్తూ ఉంటారు. కాకపోతే పెద్ద సిటీ కాదు, అలా అని చెప్పేసి పల్లెటూరు కాదనమాట. కొంచెం మీడియంగా ఉంటుంది. ఇక్కడ కూడా కాంపిటీషన్ చాలా ఉంటుందన్నమాట. టైలర్స్ అనేది చాలామందే ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఎవరికి ఎవరు పోటీ కాదనమాట. ఎవరికి వచ్చే వరకు వాళ్ళకి వస్తుంది. ఎవరి దగ్గర ఖాళీగా ఉండలేరనమాట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాము. ఎవరి దగ్గరకు వచ్చే వరకు వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఒక టైలర్కి ఒక 10 నుంచి 20 మంది కస్టమర్స్ ఉంటే చాలండి. ఇంకా అంతకు ఎక్కువగా రావాలని కోరిక ఏమీ ఉండకూడదు అనమాట. ఒక్కరం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా కుట్టాలి, ఎక్కువ మంది రావాలి అనుకుంటే మాత్రం స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఎలా అంటే కొన్నిసార్లు కస్టమర్ మనకు అమౌంట్ పే చేయకపోయినా, బట్టలు టైంకి తీసుకెళ్ళకపోయినా మనం వాళ్ళకి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకి డబ్బులు అనేది కరెక్ట్ టైంకి ఇచ్చేటట్టు ఉంటేనే పెట్టుకోవాలి. నేను బొటెక్ల సంగతి అయితే మాట్లాడట్లేదు ఇక్కడ. బొటెక్లలో వేరుంటుంది. నేను ఒక మామూలు టైలర్ లాగానే చెప్తున్నాను అనమాట. మనం ఇప్పుడు మామూలు టైలర్ ఎవరిని చూస్తారు మనతో పాటు కుట్టడానికి? ఇప్పుడు నేను చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను కాబట్టి చాలామంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళే చూస్తారు. అలాగే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటాను వీలు దొరికినప్పుడు. చాలామంది లేడీస్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచో పిలిపించి టైలర్స్ని పెట్టుకునే స్టేజ్ అయితే మనం లేము కాబట్టి మనలాగా నేర్చుకున్న వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. లేదంటే స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళు రారనమాట. మనకు డబ్బులు టైంకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి మనం కంటిన్యూగా పే చేసేటట్టు ఉండాలన్నమాట. మనం ఇవ్వకుండా కుట్టించుకొని లేవని చెప్పేసి అలాగే పెట్టేస్తే వాళ్ళు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి ఏదైనా కూడా మనం కొంచెం ఆలోచనతో చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా మా ఏరియాలో వచ్చి రేట్లు అయితే ఇలాగ ఉన్నాయండి. కానీ మరీ తక్కువ అని చెప్పరు, అలా అని చెప్పేసి మరీ విభత్సంగా ఇస్తారని చెప్పను అనమాట. ఇదే సిటీలో అయితే ఇంకెక్కువగా వచ్చేవన్నమాట. ఇలా ఉంటుంది, ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. కాబట్టి ఇదే ఫిక్స్ రేట్ అని ఎక్కడ దీని గురించి అయితే చెప్పలేమన్నమాట. ఎవరు చెప్పలేరు, ఏరియాని బట్టి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం చెప్పినంత వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ స్టిచ్చింగ్ అనేది మనకు తప్పదు కదా, మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేసి ఇవ్వాల్సిందే. అలాగే పీకో ఫాల్స్ వేస్తే కూడా కొంతమంది వచ్చేసి 100 తీసుకుంటారు, కొంతమంది 80 తీసుకుంటారు, కొంతమంది 60 తీసుకుంటారు, కొంతమంది 50కి వేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేనైతే ప్రజెంట్గా 80 రూపీస్ వేస్తానమాట. ఫాల్ నాదైతే 80 రూపీస్కి ఒక శారీ ఫాల్ వేసిస్తాను. ఇదేనండి, ఇంకా రేట్స్ గురించి ఇంతకు ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదు. నచ్చితే లైక్ చేయండి.